బీరకాయ పచ్చడి కోసం ఒక పావు కేజీ బీరకాయ, ఒక టమాటా తీసుకొని దీనికి పైది చెక్క అంతా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ వేడయ్యాక దీంట్లోకి శనగపప్పు, కొంచెం మినపప్పు, ఇందులోనే కొంచెం కరివేపాకు, ధనియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, అలాగే వీటితో పాటు ఒక 5-6 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి. సేమ్ అదే బాండీలో కొంచెం తక్కువ ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకొని కొంచెం పసుపు, ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయలను వేసుకోవాలి. బీరకాయ ముక్కల్ని ఇప్పుడు టమాటా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా. దాంట్లోకి టమాటా ముక్కల్ని కూడా వేసి దగ్గరికి బాగా వాటర్ అంతా పోయే వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు కొంచెం ఉడికాయి చూడండి, ఉడికిపోయాయి. పక్కన పెట్టుకొని ఇవి మనం ముందుగా వేయించుకునే చల్లారిపోయాయి. అందులోకి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్, 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు బీరకాయ ముక్కలు కూడా చల్లారాయి, వీటిని కూడా మిక్సీ గిన్నెలోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. పోపు కోసం మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని పోపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, చిటికెడు పసుపు వేసుకొని పోపు పెట్టుకోవాలి. వీటిని మనం మిక్సీ గిన్నెలోకి తీసుకున్న వాటినన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, బీరకాయ పచ్చడి రెడీ. టేస్ట్ సూపర్గా ఉంటుంది, ట్రై చేయండి.